హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వచ్చేసి ఒక లామినేటర్ గురించి అయితే మీకు అన్బాక్సింగ్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసాము. ఇది నయే ఇండియాకే సాత్ అని అయితే మనకి ఇది ఇచ్చారు. ఇక్కడ బార్ కోడ్ అయితే ఉంది. దీన్ని కూడా స్కాన్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ పొందొచ్చు. లేకపోతే ఈ వీడియోని కంప్లీట్గా చూసినా మీరు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా తెలుసుకోవచ్చు, ఏమనేది కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ బాక్స్ అనేది చూడడానికి ఈ రకంగా అయితే మనకు ఉంది. చూడండి, ప్యాకేజ్ కూడా ఫ్లిప్కార్ట్ ప్లస్ అనేది మనము ప్లస్ మెంబర్ కాబట్టి ఫ్లిప్కార్ట్ ప్లస్ అనేది మనకి వేశారు. డెలివరీ కూడా చాలా ఫాస్ట్గానే అయింది. అలాగే టోటల్గా దీన్ని మనము అన్బాక్సింగ్ చేయడానికి ఒక కత్తెర అయితే తీసుకున్నాం. టోటల్గా చూస్తుంటే మనకు ఇందులో వచ్చేసి ఇదైతే ఒక ప్రోడక్ట్ అంటే మనకి ఇదైతే ఉందండి. ఇదేంటి తెలుసుగా మీకు ముందుగానే చెప్పాను, ఒక లామినేటర్ అనేసి. చూడండి, లామినేటర్ స్టాక్, ఇట్ మైట్ బి ద బెస్ట్ లామినేటర్ అనేది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే అండి మనకు లామినేటర్ మిషన్ అనేది. బాక్స్ అయితే ఇలా అయితే మనకు ప్యాకేజింగ్ అయితే ఉంది. చాలా బాగా అయితే ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. టోటల్గా మనము ఇప్పుడు ఈ ఒక బాక్స్ అనేది సైడ్కి అయితే పెట్టాము. ఇందులో ఇంకేం లేదు, చూస్తున్నారు కదా, ఇంకేం లేదు. చాలా పెద్దగా ఉంది. అంత పెద్ద బాక్స్లో వచ్చేసి మనకు ఈ ఒక చిన్న బాక్స్ అనేది అయితే మనకు ప్రొవైడ్ అయితే ఇచ్చేసారు. ఇందులో వచ్చేసి మనకు ప్లేస్ ఐటమ్ ఇన్సైడ్ ద పౌచ్ అయితే ఇక్కడ వేశారు. ఇక్కడ చూసుకుంటే ఇన్సైడ్ ద సీల్డ్ సైడ్ ఇంటూ లామినేటర్ అయితే చేశారు. సీల్ ఐటమ్ లామినేటర్ డోంట్ పుల్ టచింగ్ డ్యూరింగ్ లామినేషన్ అయితే చేశారు. ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎలా యూస్ చేయాలని అయితే చేశారండి. ఇక్కడ చూసుకుంటే ఇట్ మైట్ బి ద బెస్ట్ అంటే ఇట్ మైట్ బి ద బెస్ట్ లామినేటర్ యూ హ్యావ్ ఎవర్ బోత్ అనేది ఇచ్చారు. బెస్ట్ లామినేటర్ అనేది ఇక్కడ వేసుకున్నారు వాళ్ళు ఒక లామినేటర్ అనేది. ఇలాంటి లామినేటర్ మీరు లైఫ్లో ఎప్పుడు చూడలేరు అని అయితే మనకి చేశారు. ఇక్కడ మోడల్ నెంబర్ వచ్చేసి SPLA4 అనేసి A4 సైజ్ ఒక అంటే షీట్స్ అనేది లామినేటర్ చేయొచ్చు. దానికన్నా తక్కువ ఉండేవి కూడా మనం అయితే లామినేషన్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ ఉండేది అంటే A4 సైజ్ కన్నా ఎక్కువ ఉండే ఒక సైజ్ పేపర్స్ అయితే మనం లామినేషన్ చేయడానికి అయ్యలేదు అనేసి. ఇటువైపు చూసుకుంటే థర్మల్ లామినేటర్ అయితే మనకి ఇక్కడ వేశారు. అలాగే లామినేటింగ్ పర్చేస్ ఇంక్లూడ్ సైజ్ A4 అనేసి, అంటే లామినేషన్ పౌచ్ సైజ్ ఇంక్లూడ్ A4 సైజ్ అనేసి అయితే చేశారు. ఇక్కడ చూసుకుంటే థర్మల్ లామినేటర్ అనేది చేస్తారు కదండి. దాని ఫీచర్స్ వచ్చేసి హాట్ అండ్ కోల్డ్ లామినేషన్, ప్రొఫెషనల్ క్వాలిటీ లామినేషన్, పర్ఫెక్ట్ ఫర్ హోమ్ అండ్ ఆఫీస్ లామినేట్ ఐటమ్ అప్ టు 125 మైక్రాన్ థిక్, అలాగే విత్ జామ్ రిలీజ్ బటన్స్ అయితే ఇచ్చారు. దీని గురించి అంతా నేనైతే చెప్తానండి డీటెయిల్గా. ఇటువైపు చూసుకుంటే మనకు కొంచెం ఇదైతే చేశారు, అంటే కలర్ ఏది ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని తీరా అయితే ఇప్పుడు మనం అయితే ఓపెన్ చేసి ఇచ్చేద్దాం. ఇటువైపు తిప్పి ఇదైతే ఉంది ఓపెన్ అనేది. మనం చూడండి, ఓపెన్ అనేది అయితే ఇట్లా చేసేసాం. మరి నెక్స్ట్ చూసుకుంటే ఇటువైపు ఇలా చేసి ఇలా ఓపెన్ అనేది ఇట్లా చేసిన తర్వాత లోపల చూసుకుంటే మనకు లామినేటర్ అయితే ఉంది. అవన్నీ అలాగే పెట్టాం. చూడండి లామినేటర్, దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక సైడ్కి అయితే ఇచ్చేద్దాం. అలాగే టోటల్గా దీని కాస్ట్ అంత బిల్ పేపర్ అయితే ఇక్కడ ఇస్తారు. చూడండి, టోటల్ దీని కాస్ట్ వచ్చేసి 1499 రూపీస్ అని 1500 రూపీస్ టోటల్ అయితే పడింది. టోటల్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఇది వారంటీ కార్డ్ అయితే ఒకటి ఇచ్చేసారు, ఇన్స్ట్రక్షన్స్ అండ్ వారంటీ కార్డు అనేసి. అలాగే ఇది కూడా బిల్ అండి. సెకండ్ బిల్ వచ్చేసి ఇది స్టాక్ వచ్చేసి ఎక్స్టెండెడ్ వారంటీ అనేసి అబ్సల్యూట్లీ ఫ్రీ అనేసి ఇచ్చేసారు. 3 months అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ అయితే మనకి ఇచ్చారు. అలాగే రైట్ ప్రోడక్ట్ రివ్యూ అండ్ వాళ్ళ ప్రోడక్ట్కి అయితే రివ్యూ అయితే చేయాలనేసి రేటింగ్ కార్డు కూడా ఇది వారంటీ మరియు రేటింగ్ కార్డు అండి. అది రివ్యూ చేస్తే వాళ్ళకి రివ్యూ అనేది వాళ్ళకి ఇస్తే రేటింగ్ అనేది మనకి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రొవైడ్ అయితే చేస్తారు. టోటల్గా మనకు ప్రోడక్ట్ అనేది అయితే ఇట్లా ఉంది. దీనిపైన అయితే కవర్ అయితే చేస్తారు. కవర్ని కూడా మనం తీయాలంటే వాళ్ళు దాన్ని మెత్తుకొని ఉందండి. మనం తీయడం ఎందుకు, ఇలాగే నీట్గా అయితే ఉంటుంది అని అయితే నేను అలాగే వదిలేస్తున్నాను. అలాగే చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకు కాజన్ నాట్ అనేది ఇచ్చారు. అంటే మనకు హీట్ అనేది అయితే మనకు ప్రొవైడ్ అవుతుంది. ఇటువైపు నుంచి మనం అయితే పేపర్స్ అనేది పెట్టకూడదు, ఎందుకంటే అది హీట్కి అనేది బర్న్ అయితే అయిపోతుందండి. ఇటువైపు చూసుకుంటే ఇన్సర్ట్ సీల్డ్ అంటే మనకు చాలా దగ్గర నుంచి ఇస్తాను. ఇన్సర్ట్ సీల్డ్ ఎడ్జ్ ఫస్ట్ అయితే ఉంది. ఏంటంటే మీరు లామినేషన్ అయితే చేస్తారు చూడండి, ఇన్సర్ట్ అనేది సీల్డ్ ఎడ్జ్ అనేది మీరు ఫస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు కోల్డ్ ఆఫ్ నాట్ అనేది ఇచ్చారు. ఇది 3 స్టెప్స్ అయితే ఉంటుందండి. బటన్లో వచ్చేసి ఇటువైపు మనం చేస్తే ఆట్ అనేసి, ఇటువైపు అయితే కోల్డ్ అనేసి, సెంటర్ అయితే ఆఫ్ అనేసి ఆఫ్లో ఉంటుంది అనేసి. టోటల్గా దీన్ని ఆన్ చేసి కూడా మీకు అయితే చూపిస్తాను ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది. చూడండి, స్టాక్ కంపెనీ చాలా బ్రాండెడ్, అంటే మనకు చాలా బాగుంటుంది. ఇది చాలా బాగా అంటే హై క్వాలిటీ మరియు న్యూ ఫీచర్స్ అంటే స్పెషల్ ఫీచర్స్ అనేది. కోల్డ్ చేసి కూడా మీరు ఇది కోల్డ్ అనేది ఫీచర్ ఉంది. చూడండి, లామినేషన్ చేసి ఒక దాన్ని మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఈ కోల్డ్ దాంట్లో. ఇటువైపు చూసుకుంటే ఇంకో బటన్ అయితే ఉంది, రిలీజ్ అనేది ఉంది. చూడండి, రిలీజ్ అనేది. ఇది రిలీజ్ అనేది ఎందుకంటే మనకు ఏదన్నా మనము లామినేషన్ అయితే చేస్తూ ఉంటాం చూడండి, అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు అది సరిగా లామినేషన్ కాకుండా ఉన్నప్పుడు దాన్ని ఇంకా ప్రెస్ చేస్తామంటే ఇలా ప్రెస్ చేస్తే అది లామినేషన్ అనేది టైట్గా అయితే కూర్చుంటుందండి. అంటే టైట్గా పట్టుకొని మనకు లామినేషన్ అనేది అయితే జరుగుతుంది. చూస్తున్నారుగా, ఇలా అంటే మనకు టైట్గా అయితే అది అలాగే బిగ్గా పట్టుకుంటుంది అనేసి. టోటల్గా ఈ లామినేషన్ మిషన్ అయితే చూసారుగా, మనం ఇప్పుడైతే ఆన్ అయితే ఇచ్చేద్దాం.
అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే లామినేషన్ ఒక షీట్స్ కూడా అన్బాక్సింగ్ అయితే చేస్తాను. చూడండి ఇదేనండి లామినేషన్ ఒక షీట్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బ్లాక్ గోల్డ్ అనేసి ఇది వచ్చేసి దీని టోటల్ కాస్ట్ వచ్చేసి మనకు చాలా ఎక్కువగానే ఉంది. అంటే సరిగ్గా గుర్తులేదండి, నేను ప్రీపెయిడ్ పేమెంట్ చేశాను కాబట్టి ఆన్లైన్లో వచ్చేసి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసామంటే దీంట్లో వచ్చేసి టోటల్ 100 షీట్స్ అయితే ఉంటాయండి. ఇలా ఇది ఆధార్ కార్డ్ సైజ్ వచ్చేసి సైజ్ కూడా తెలియదు కానీ ఆధార్ కార్డ్ సైజ్ వచ్చేసి బెస్ట్ హై క్వాలిటీలో అంటే ఇక్కడ చూసుకుంటే ప్లాటినం హై క్వాలిటీ అయితే ఇచ్చారు. 100 పీసెస్ మరియు సైజ్ వచ్చేసి మనకు ఇక్కడ వేసారు చూడండి 100/230 100x230 mm అనేసి 125 ఎంఐసి అనేసి వేసారు. ఎనర్జీ కూడా సేవ్ అయితే అవుతుంది అయితే వేసారండి. టోటల్గా ఇది అంటే ఈ షీట్స్ని మీరు వాడాలండి. ఏదంటే అది తెల్ల పేపర్స్ అవన్నీ మీరు లామినేషన్కి వాడారంటే అది సరిగా అడ్డుకోదు, ఇలాంటివి వాడాలి. నేను ఏ4 సైజ్ అయితే యూజ్ అయితే చేయలేదు, ఎందుకంటే అది అనవసరంగా నేను తెప్పిలేదు కాబట్టి అనవసరము అనేసి ఎక్కువగా నేను ఏ4 షీట్స్ అయితే లామినేషన్ చేయను కాబట్టి ఆధార్ కార్డ్ అయితే చేస్తున్నాను. చూడండి ఇలా ఒక్క షీట్ ఎత్తుకొని ఇప్పుడు లామినేషన్ కూడా చేసి అయితే మీకు చూపిస్తాను. దీన్ని చేసే ముందుగా మనం ప్లగ్ అయితే దాన్ని తగిలిచ్చేస్తే ఆట్ అనేది వేడి అనేది ఎక్కుతుంటుంది. ఫస్ట్ చూసుకుంటే మనం ఈ ప్లగ్ అనేది లామినేషన్ని ఇలా తిప్పుకొని ఈ ప్లగ్ అనేది ఇలా అయితే మనము దానికి అయితే ప్లగ్లో అయితే మనం ఇన్సర్ట్ అయితే చేద్దామండి. మీరు ఇప్పుడు చూసుకుంటే ఇది అంటే మీరు ఇలా అంతా ఎత్తుకూడదు. లోపల చూసుకుంటే మనకు వేడి అయ్యేది ఒక ఇదైతే కనిపిస్తుంది, ఇంకా వేడైతే కాలేదు అంటే మనకు కలర్లో అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే బటన్స్ అనేది చూడండి, ఇప్పుడు ఆఫ్లో అయితే ఉంది. ఇటువైపు అంటే ఆన్ అనేసి ఆన్ అయింది, ఇటువైపు అంటే కోల్డ్ అనేసి. కోల్డ్ అంటే మనకు ఏ4 షీట్స్ అనేది రిమూవ్ చేయడానికి మరియు కోల్డ్గా అవ్వడానికి ఇప్పుడు ఆటలో అయితే పెడదాం. చూడండి ఆట్ అని పెట్టాను. ఇక్కడ రెడీ అంటే రెడ్ కలర్ బటన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత అయితే మనము ఇన్సర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం అయితే దాన్ని సెట్ అయితే చేస్తున్నామండి. ముందుగా ఈ యొక్క ఏదైతే ఈ షీట్ అయితే ఉందో ఈ షీట్లోకి వచ్చేసి మనము ఆధార్ కార్డ్ అనేది అయితే మనం పెడదాము. ఫ్రెండ్స్ చూస్తుంటే మనకు ఇది ఇలా అయితే ఉంది చూస్తున్నారుగా. ఇందులోకి మనము ఒక ఆధార్ కార్డ్ అనేది అయితే ఇన్సర్ట్ అయితే చేస్తానండి. ఇన్సర్ట్ చేసి ఎత్తుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇన్సర్ట్ అయితే చేశాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇన్సర్ట్ అయితే చేశాను ఆధార్ కార్డ్ అనేది. అంటే ఇంతకుముందు లామినేషన్ చేసిన లేదు, అందుకు ఇప్పుడు చేస్తున్నాను. చూస్తుంటే మనకి ఇక్కడ సీల్డ్ ఎడ్జ్ అనేది ఇటువైపు అయితే ఉంది కాబట్టి ఫస్ట్ సీల్డ్ ఎడ్జ్ అనేది అయితే మనము ఇందులో ఇక్కడ ఇచ్చారు చూడండి. సీల్డ్ ఎడ్జ్ అనేది కావాల్సింటే మీకు ఎత్తి చూపిస్తాను. ఇదైతే సీల్డ్ ఎడ్జ్ అనేది వేశారు, ఇటువైపు మీరు ఇలా పెట్టాల్సి ఉంటుంది. చూడండి సీల్డ్ ఎడ్జ్ అని ఇలా మీరైతే ఇచ్చారనుకోండి అది మనకు ఇదైతే అయిపోతుంది. ఇలా మెల్లిగా ఈడ్చుకుంటుందండి. ఇలా మెల్లిగా ఈడ్చుకొని ఇటువైపు అయితే మనకు వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి. చాలా వేడిగా ఉంది మనకు, చాలా నీట్గా అయితే మనకు ఎడ్జెస్ ఉంటే చూసుకుంటే చూడండి చాలా నీట్గా అయితే మనకు నామినేషన్ అయితే అయింది. చూస్తున్నాగా ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనైతే మనం టాప్ చేసి పెట్టాము. బై బై ఫ్రెండ్స్, సీ యు లేటర్. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. Raindrop, drop top, smoking, no cooking, the hot box. Fucking on your bitch, yeah, that. Cooking up dope in the crock pot. We came from nothing to something.